ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకి నీకు నిద్రొస్తుంది. నీ కళ్ళు బరువెక్తాయి. నువ్వు కాఫీ తాగాలని అనుకుంటావు. నువ్వు లేజీగా ఫీల్ అయితావు. నిన్ను నువ్వు బ్లేమ్ జేసుకుంటావు. బట్ నీకు తెలుసా? నువ్వు లేజీ గాదు. నీ బాడీ ఎగ్జాక్ట్‌లీ ఆ టైంకి ఏం జేయాలో అది జేస్తుంది. అండ్ ఇది 300 ఇయర్స్ నుంచి జరుగుతుంది. నీకంటే ముందొచ్చిన ప్రతి ఒక్కరు, మన యాన్సెస్టర్స్, ప్రతి జనరేషన్స్ అందరూ ఎగ్జాక్ట్‌లీ ఇదే అలసటని ఎక్స్‌పీరియన్స్ జేషినారు. కానీ ఆ అలసటను తట్టుకోనికి వాళ్ళ దగ్గర కాఫీ లేకుండే. దాని గురించి వాళ్ళు తప్పు చేస్తున్నామని గూడా ఫీల్ గాలే. మరి అప్పుడు వాళ్ళేం జేషినారు? అసలు ఈ రోజు కూడా మనకి ఇదెందుకు జరుగుతది? ఈ సమాధానం వింటే మీ శరీరం గురించి మీరు ఆలోచించే విధానాన్ని మార్చుకుంటారు. అసలు మన బాడీలో ఏం జరుగుతుందో చూద్దాం. మనం తిన్న తర్వాత మన బాడీ గేర్ మారుస్తది. మన పొట్ట వర్క్ జేయడం స్టార్ట్ జేస్తది. మన హార్ట్ స్పీడ్ కొంచెం తగ్గుతది. తిన్నది అరగడానికి ఎక్కువ రక్తం మన గట్ ఏరియాకి వెళ్తది. దాంతో మన బ్రెయిన్‌కి అందాల్సిన ఫ్యూల్ తగ్గుతది. అందుకు మన బ్రెయిన్ మెకానిజం కొంచెం స్లో అయితది. కానీ మీ అందరికీ తెలియని విషయం ఏందంటే, మీరు మధ్యాహ్నం లంచ్ చేయకపోయినా ఈ అలసటన ఖచ్చితంగా జరుగుతది. ఎందుకంటే మన బాడీలో ఇంటర్నల్ క్లాక్ అని ఒకటుంటది. ప్రతిరోజు మధ్యాహ్నం ఈ క్లాక్ కొంచెం తగ్గేటట్టు ప్రోగ్రామ్ చేసుంటది. ఇదేం బగ్ కాదు. ఇది మన బయాలజీలో ఒక భాగం. ఇమాజిన్ మన యాన్సెస్టర్ పొద్దున్నే నడుస్తూ ఫుడ్ కోసం సెర్చ్ చేస్తున్నారు. ఆఖరికి ఫుడ్ దొరుకుతది. తర్వాత వాళ్ళు ఏదో ఒక చెట్టు నీడ చూసుకొని ఆడ పడుకుంటారు కళ్ళు మూసుకొని. ఎందుకంటే ఆ నీడ బయట మధ్యాహ్నం ఎండ చాలా డేంజరస్. ఆ వేడిలో నడవాలంటే బాడీలో వాటర్ తొందరగా ఖర్చయితది. అంటే బాడీ చాలా హీట్ అయితది. దీనివల్ల ప్రాణాలు కూడా పోతాయి. అందుకే ప్రతిరోజు మధ్యాహ్నం వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. ఈ ప్రోగ్రామ్ మన బాడీ ఇంకా గుర్తుపెట్టుకుంటది. ఇప్పుడు మీరు ఏసీ ఆఫీస్‌లో ఉన్నా సరే, మీ బాడీ మాత్రం అదే ఏన్షియంట్ ప్రోగ్రామింగ్‌ని చేస్తూ ఉంటది. 2007లో హార్వర్డ్ రీసెర్చర్స్ గ్రీస్‌కి చెందిన 23,000 కంటే ఎక్కువ మంది ప్రజల్ని 6 ఇయర్స్‌గా గమనించినారు. మధ్యాహ్నం నిద్రపోకపోతే వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకున్నారు. రీసెర్చ్ రిజల్ట్స్ చాలా షాకింగ్‌గా ఉన్నాయి. ఒక్క వీక్‌లో కొన్ని సార్లన్నా ఆపకుండా మధ్యాహ్నం నిద్రపోయిన వాళ్ళకి హార్ట్ డిసీజ్ వల్ల చనిపోయే ప్రమాదం 37% తక్కువయింది. ఒక్కసారి ఆలోచించు 37%. ప్రతిరోజు ఎక్సర్‌సైజ్ లేదా హెల్తీ ఫుడ్ తింటే ఎంత ఉపయోగమో ఇది కూడా అంతే ఉపయోగం. ఇదంతా జస్ట్ మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవడం వల్ల. సో, మనం ఇదంతా ఎందుకు ఆపేసినాం? ఒక్క వర్డ్ ఫ్యాక్టరీస్. 18థ్ అండ్ 19థ్ సెంచరీస్‌లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు మొత్తం మారిపోయింది. మిషన్స్‌కి రెస్ట్ అవసరం లేదు. ఫ్యాక్టరీస్ రోజంతా నడుస్తూనే ఉంటాయి. దాంతో మెల్లగా ఫిక్స్డ్ వర్క్ డే అని వరల్డ్ అంతా స్ప్రెడ్ అయింది. మిడ్ 1900స్‌లో అయితే మధ్యాహ్నం రెస్ట్ అనేది పూర్తిగా తీసేసినారు. మన దగ్గర ఆప్షన్ గూడా లేకుండే. మన దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్నారు. ఇప్పుడు మధ్యాహ్నం అలసటను కాఫీతో రిప్లేస్ చేస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని వేరే పర్స్పెక్టివ్‌లో ఆలోచిద్దాం. ఒకవేళ మధ్యాహ్నం 2 గంటలకు వచ్చే ఈ క్రాష్ అసలు ప్రాబ్లమే కాకపోతే? ఒకవేళ ఇది మెసేజ్ అయితే మీ బాడీ "అరేయ్! ఇది రెస్ట్ తీసుకునే టైంరా బాబు" అంటే సైన్స్ కూడా ఇదే చెప్తుంది. 10 లేదా 20 మినిట్స్ మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటే మీ అలర్ట్‌నెస్, మీ ఫోకస్ పెరుగుతుంది. మిగిలిన సెకండ్ హాఫ్‌లో మీరు చేసే మిస్టేక్స్ కూడా తగ్గుతాయి. 300 ఇయర్స్‌గా ఈ రెస్ట్ తీసుకునేది ఒక లగ్జరీ కాదు. ఇది జస్ట్ హ్యూమన్ బిహేవియర్. సో, నెక్స్ట్ టైమ్ మీకు మధ్యాహ్నం నిద్రొస్తే ఆ నిద్రను ఆపకు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా లేజీ అంటే వాళ్ళకి ఈ వీడియో చూపి.